కూడా అంతకు ముందు వరకే కేసీఆర్ నాని గారు అబ్బో వసంత కృష్ణ ప్రసాద్ నీతిగా నిజాయితీగా ఆ నియోజకవర్గంలో మంచి పని చేస్తున్నాడని చెప్పి పక్కన కూర్చోబెట్టుకొని పోయిన వ్యక్తి పార్టీ మారిన వెంటనే మరి అసలు వసంత కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలోనే మైలవరంలో వేల కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ జరుగుతుందని చిగ్గు లేకోకుండా నీచమైన రాజకీయాలు మాట్లాడుతున్నారంటే ఇంత ఎంపీ సీటు కోసం కేసీఆర్ నాని గారు ఇంతగా దిగజారుతారని చెప్పేసి ఈ విజయవాడ ఉన్న ప్రజలు ఎవరు ఊహించుంటారు. ఎందుకు ఇంత దిగజారి మాట్లాడుతున్నాడంటే నేను ఎలక్షన్ లో పోటీ చేయడం నా దగ్గర డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారంట, నీకెందుకయ్యా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అక్రమ మైనింగ్ ద్వారా 5,000 కోట్ల రూపాయలు నేను ఒక చోట తీసి పెట్టాను. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ నియోజకవర్గాలకి 2 పార్లమెంటు నియోజకవర్గాలకి ఎంత కావాల్సి వస్తే అంత ఖర్చు పెట్టుకోండి అని చెప్పాడంట. అందుకని ఆ డబ్బులు ఆయన వాడుకోవడం కోసం, ఎదుటి వాళ్ళ మీద బురద చల్లటం కోసం కేసీఆర్ నాని గారు ఇంత నీచమైన రాజకీయం మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు శవ రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటు, సింపతి రాజకీయాలు చేయడం అలవాటు, అందరికి అదే అలవాటు చేశారు కాబట్టి ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు. నిజంగానే మేము కూడా వసంత కృష్ణ ప్రసాద్ గారు దీంట్లో ఉన్నాడని చెప్పేసి అప్పుడు ఆయన కలిసి తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అడిగితే మొదటి రోజు నుంచి కూడా ఆయన మైలవరం నియోజకవర్గంలో నిజంగానే మైలవరం నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది, అది కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన నాయకులే చేస్తున్నారు, దానిలో అనేక పార్టీలు అనుచరులు ఉన్నారు, దీన్ని నేను ఖండిస్తున్నాను, దీన్ని నిలుపుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి ఆయనే స్వయాన మైనింగ్ వాళ్ళకి, కలెక్టర్కి, స్వీపీకి వెళ్లి కలిసి లెటర్ ఇచ్చి ఈ అక్రమ మైనింగ్ కంట్రోల్ చేయండి అని చెప్పినా గానీ వినలేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన సీఎం దగ్గరికి వెళ్లి, అన్నా నా నియోజకవర్గంలో ఎంత దోపిడీ జరుగుతుంది, అసలు నాకు ప్రమేయం లేదు, దాన్ని కంట్రోల్ చేయండి అంటే నీకు ఎందుగా వెళ్ళకుండా కూర్చున్నాడంట. మరి ఈ రోజు వసంత కృష్ణ ప్రసాద్ ఛాలెంజ్ చేశారు చిన్నికి, సమతా సైనికుల ద్వారా మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాను కేసీఆర్ నానికి. ఏమిటి అంటే మరి ఆయన సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమన్నాడు. మీరు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ పార్టీలో ఉన్న మినిస్టర్లకు కానీ సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా? మీరు నిజంగా దోపిడీ చేయకపోతే మీరు ముందుకు వస్తారా? దేనికి సిద్ధమని చెప్పేసి మేము సమతా సైనికుల ద్వారా డిమాండ్ చేయదలుచుకున్నాం. ఎంత అవినీతి జరుగుతుంటే మాయమాటలు చెప్పుకుంటా, అబద్దాలు చెప్పుకుంటా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. సాక్షాత్తు ఎన్జీటీ అక్కడ దాదాపు 200 ఎకరాల్లో అక్రమ మైనింగ్ జరిగింది, 14 మంది దాంట్లో తవ్వుకున్నారు, ఇంత మేరకు తవ్వారు, వీళ్ళని చర్యలు తీసుకోండి అని చెప్పి సిపికి కలెక్టర్కి ఆదేశాలు ఇస్తే వాళ్ళు కూడా పట్టించుకోకపోతే మా ఆదేశాలు కూడా లెక్క చేయలేదని చెప్పేసి సిపి మీద కలెక్టర్ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి ఎన్జీటీ ఆదేశాలు ఇస్తే కళ్ళు మూసుకొని కూర్చున్నారు. ఎందుకంటే ఇది ఎందుకు జరుగుతుందంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ మొత్తం జరుగుతుంది కాబట్టి ఈ డబ్బుతోనే రాబోయే ఎలక్షన్ లో ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడిగా ఖర్చు చేసి ఓటర్లను కొన్ని ప్రలోభాలకు గురి చేసి గెలవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి, కేసీఆర్ నాని గారికి దమ్ముంటే, నిజాయితీ ఉంటే, మాట మీద నిలబడే సత్తా ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా? ఛాలెంజ్ చేస్తున్నాను. దీంట్లో ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఎంత జరిగింది, ఎప్పుడు జరిగింది, సాక్ష్యాధారాలతో మేము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాము. మాతో చర్చించడానికి ఎవరికైనా దమ్ముందా వైసీపీలు అని చెప్పేసి సమతా సైనికుల ద్వారా డిమాండ్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. ఇలాంటి నీచమైన రాజకీయాలు మానుకొని మీరు ప్రజలకు మంచి చేసే విధంగా మీరు చేసి చెప్పుకోవాలని చెప్పేసి సమతా సైనికుల ద్వారా హెచ్చరిస్తున్నాము. అంతేకాదు మాకు ఒక అర్థమవుతుంది, ఇలాంటి తప్పుడు ప్రచారంతో ఈ విజయవాడ నియోజకవర్గంలో, మైలవరం నియోజకవర్గంలో, గన్నవరం నియోజకవర్గంలో, నూజివేడు నియోజకవర్గంలో తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే సమతా సైనికులు ఒక బాధ్యతగా ఈ కుట్రను బయటికి తెలియజేయడం కోసం 2-3 రోజుల్లోనే ఈ నియోజకవర్గాల్లో ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్లి ఇది చేసింది వీళ్ళు, ఇంత అవినీతి చేశారు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే రాబోయే కాలంలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుంది, అందుకని చెప్పేసి వైసీపీకి బుద్ధి చెప్పాలి అని చెప్పేసి ప్రజల వద్దకు తీసుకెళ్తాం. ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఇలాంటి అవినీతిమయమైన, ఇలాంటి అక్రమ మైనింగ్ చేసే మాఫియాని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. ప్రభుత్వానికి రావాల్సిన ఎంతో సొమ్ము పక్కన పోయి ఆ చేతులకు వెళ్తుంటే ప్రజలకు తెలియట్లేదు కాబట్టి వాళ్ళు నమ్ముతున్నారు. అందుకని ప్రజలు తెలిసేలాగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై భీమ్.